ఓం శాంతి. ఇప్పుడు మనం ఉండే ప్రపంచమంతా సమస్యలు, పరిస్థితులతోనే నిండిపోయింది. నలువైపులా ఏదో పొందాలని, ఏదో చెయ్యాలనే పరుగులే. దీంట్లో ముఖ్యంగా ధనం, సంపద, పేరు ప్రతిష్టలు, ఇలా అనేక చింతలు. కానీ వివేకం ఇవన్నీ అల్పకాలికమైనవని చెప్తుంది. ఈ ప్రాప్తులన్నిటికీ ఆధారం మానవుని మనసు, మానసిక శక్తులు. దీన్నే ఆత్మిక బలము అని అంటారు. కానీ అన్ని శక్తులకు జనని ఏకాగ్రత. ఏకాగ్రత అనేది ప్రతి మనిషిలో గుప్తంగా ఉంటుంది. ఇది అనుభవం చేసుకున్న వారికి అన్ని ప్రాప్తులు లభిస్తాయి. అందుకే సంకల్ప శక్తి చాలా అద్భుతమైందని చెప్తారు. ఇదే మానవుల నిజమైన శక్తి, మానసిక సామర్థ్యం. పూర్వకాలంలో ఈ శక్తితో వరదానాలు పొందిన విచిత్ర సందర్భాలు, మహిమ చేయబడినవి. ఋషులు, మునులు ఇదే శక్తితో అనేక ఆపదలను తొలగించుకున్నట్లు చూపించారు. ఈ సమయంలో భౌతిక, ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్ని రకాల ప్రాప్తుల ఆధారం మనసులోని స్థిరమైన లక్ష్యమే. ఏదైనా కొత్తది కనిపెట్టాలంటే వారు అదే లక్ష్యంతో దానికి సంబంధించిన విషయాల్లోనే నిమగ్నమవుతారు. ఎవరైనా పుస్తకం రాయాలంటే వారి మనసు పదే పదే అదే విషయం వెనుక తిరుగుతుంది. జరిగిపోయిన, జరగబోయే విషయాలు ఏకాగ్రత శక్తితోనే చెప్పగలుగుతారు. బుద్ధి స్థిరత్వంతోనే విషయాలు స్పష్టమవుతాయి. నీళ్లు స్థిరంగా ఉన్నప్పుడే నీడ కనిపిస్తుంది. అలానే మనసు అనే సాగరంలో ఆలోచనల స్థిరత్వం ఉంటేనే బుద్ధి అన్నిటినీ చూడడంలో, తెలుసుకోవడానికి యోగ్యమవుతుంది. పరమశక్తి, సృజనాశక్తి తండ్రి అయిన పరమాత్మ ఒక్కరే. భక్తి మార్గంలో ఇష్టదైవాన్ని అచంచలముగా ఏకాగ్రతతో భక్తి చేస్తే సాక్షాత్కారం అవుతుంది. లౌకికంలో కూడా ఒకటికి చాలా విలువ ఉంది. మాటిమాటికి స్థానం, లక్ష్యం మార్చుకునే వారిని ఎవరు విశ్వసించి అంతగా గౌరవించరు. చదువుకునేవారు ఒకే లక్ష్యంతో చదువుకుంటే మంచి పదవిని పొందుతారు. అంటే ఒక్కరితోనే సంబంధాన్ని జోడించి ఏకాగ్రమైతేనే ప్రాప్తికి అధికారులవుతారు. పరమాత్మ మాటల్లో ఏకాగ్రత అంటే ఒకే స్థిరము, శక్తివంతమైన సంకల్పంలో స్థిరమవ్వటం. ఆలోచనలు ఉత్పన్నమయ్యేది మనసులోనే. మనసు ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి. ఆత్మ ముందుగా ఈ సృష్టిపైకి పాత్రను అభినయించడానికి వచ్చినప్పుడు ఇది ఒక ఖాళీ పుస్తకంలాగా ఉండేది. దీనిపైన ఎలాంటి సంకల్పాలు చేస్తే అలాంటి గుర్తులే పడతాయి. ఇదే విధంగా ఒకవేళ మన మనసులో సంకల్పాలు మాటిమాటికి మారుతున్నచో మనసు అనేక సంకల్పాలతో నిండిపోయి అందులో ఒక సంకల్పం కూడా దృఢంగా ఉండదు. కానీ స్థిరమైన లక్ష్యంతో మాటిమాటికి ఒకటే సంకల్పం చేస్తే, ఒకే మాట మాట్లాడితే అదే కర్మలో ప్రతిఫలిస్తుంది. ఈ దృఢ సంకల్పంతో ఎన్నో రకాల నష్టాలు, లాభాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాలంటే రాత్రి పగలు అదే ఆలోచనలో ఉంటారు. ఆ ప్రభావం ఆత్మపైన గట్టిగా పడిపోయి ఏదో ఒకరోజు అది కర్మల్లో కూడా వస్తుంది. అలానే ఎన్నో మహోన్నత ప్రాప్తులు కూడా ఈ దృఢ సంకల్పంతోనే కలుగుతాయి. మహాత్మా గాంధీజీ దేశానికి విముక్తి చేయాలనే దృఢ సంకల్ప శక్తితోనే పరిస్థితులు అనుకూలించి దేశానికి స్వాతంత్రం లభించింది. కొన్నిసార్లు మేము చాలా అనుకున్నా కానీ ఏమీ జరగలేదు అనడం వింటూ ఉంటాం. దీనికి కారణం మనిషి తాను ఒకే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళలేకపోవడమే. వారి మనసు అనేక రకాల ఆకర్షణ, వికర్షణల మధ్య ఊగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో ప్రభావంలోకి వస్తుంది. అలా తమ ఆచరణలను మాటిమాటికి మార్చుకుంటారు.
అందుకే వారి మనసులో అనేక సంకల్పాలు ఉంటాయి, కానీ ఎందులోనూ స్థిరత్వం ఉండదు. అనుమానం, పోల్చుకోవడం, ఒత్తిడి, రకరకాల సంకల్పాలతో మనసుకి శాంతి, ఏకాగ్రత అనేవి ఉండవు. ఊయల ఊగడం ఒక ఆనందమయ స్థితి, కానీ ఊయల ఒకే దిశలో ఊపాలి. అలా కాకుండా పైన కింద వేగం నెమ్మదిగా ఊపితే శరీరం అంతా కదిలిపోతే అప్పుడది ఆనందమయ స్థితి కాదు, పడిపోతానేమోనన్న భయం కలుగుతుంది. మనసులోని సంకల్పాల ఆనందాన్ని అతీంద్రియ సుఖం అంటారు. కానీ సంకల్పాలు శుభప్రదంగా, ఒకే విధంగా, స్థిరంగా లేకపోతే ఆనందానికి బదులు అలజడి కలుగుతుంది. సుఖాన్నిచ్చే వస్తువుని సరైన రీతిలో ఉపయోగించుకోకపోతే అదే వస్తువు మనకు బంధనం అవుతుంది. మనుషులు అన్నిటికంటే ఎక్కువ తమ మనసుతోనే అలజడి అవుతారు. వారు వారి మనసుని అణిచివేయాలనుకుంటారు. కానీ ప్రకృతిలో ఏ వస్తువు యొక్క స్వాభావిక గుణాన్ని అణచలేం, సరికదా, సమాప్తం కూడా చెయ్యలేం, కానీ పరివర్తన చేయగలం. ఈ విధంగా సర్వోత్తమ మనోవైజ్ఞానికుడైన శ్రీబాబా మానసిక శక్తులను సరైన విధానంలో ఎలా ఉపయోగించాలో, వాటితో విశ్వ కళ్యాణ కార్యం ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. మానసిక ఏకాగ్రతతోని విశ్వ పరివర్తన జరుగుతుంది. ఈ ప్రపంచం ఒక పద్ధతి ప్రకారంగా తయారవుతుంది. ఇందులో ఏ వస్తువు పాడైపోయినా, తయారైనా దాని వెనుక ఒక నియమం తప్పనిసరిగా ఉంటుంది. వస్తువు ఏ వస్తువుతో పాడైందో అదే వస్తువుతో దాన్ని సరిచేయవలసి ఉంటుంది. ఈ ప్రపంచం పావనంగా, అందంగా ఉండేది, కానీ మనుషుల అపవిత్రమైన మనస, వాచ, కర్మల వలన ఈ ప్రపంచం అపవిత్రంగా అయింది. మరి మన మనస, వాచ, కర్మణ శక్తులని ప్రపంచాన్ని పావనంగా చేయడంలోనే వినియోగించాలి. అప్పుడే ఆత్మ కర్మ భోగం నుండి విముక్తి అవుతుంది. అందుకే మనను ఈ భూమాత రుణం తీర్చుకోవాలంటారు. ఈ రుణం వాస్తవంగా మన కర్మలది. ఇప్పటి వరకు మాటలు, కర్మలతో వ్యక్తి పరివర్తన అవుతున్నాడు. మనసు స్థిరమైనప్పుడే ఇది జరుగుతుంది. మనసు స్థిరమవ్వడం కోసం పరమాత్మ ఆత్మాభిమాని స్థితిలో ఉండాలని శిక్షణ ఇస్తారు. దీని ఆధారంగా చెల్లాచెదురైన ఆలోచనలన్నీ సర్దుకుని స్వయం పైన ఆలోచనలన్నీ కేంద్రీకరించాలి. మనల్ని మనం గుర్తించి ఇతరుల్ని కూడా ఆత్మగా భావించి మాట్లాడాలి. ఆత్మ చైతన్యం శరీరం అనే వస్త్రంతో కప్పబడింది. మనం దాన్ని గుర్తించలేదు. ఆత్మాభిమాని స్థితిలో ఈ దేహం అనే తెర తీసి ఇతరులను కూడా ఆత్మగా భావించినప్పుడే ఆత్మ సంబంధంతో మాట్లాడగలం. వారికి సందేశం ఇచ్చి అనుభూతి కూడా చేయించగలం. ఈ విధంగా మానసిక ఏకాగ్రత స్థిరమైన లక్ష్యంతో మానవుల్ని పరివర్తన చేయగలం. మనసుపై అనేక జన్మల సంస్కారాల ముద్ర పడి ఉంది. రాజయోగ అభ్యాసం ద్వారానే ఈ ముద్ర తొలగిపోయి మనసు ఏకాగ్రమవుతుంది. ఓం శాంతి.